జరిగిన ప్రమాదం తెలంగాణలో కూడా జరగొచ్చని ప్రభుత్వం దీనిపై సీరియస్గా దృష్టి పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ప్రమాదంపై స్పందించిన రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఢిల్లీ ఓల్డ్ రాజేంద్రనగర్లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వాటర్ పోయి 3 మృతి చెందారని, అందులో ఒకరు హైదరాబాద్కు చెందిన తానియా సోని ఉన్నారని తెలిపారు. తానియా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. తానియా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాకుండా తానియా కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా సీఎం రేవంత్ రెడ్డి చేయాలని అభ్యర్థించారు. తెలంగాణలో కూడా అక్రమంగా కోచింగ్ సెంటర్లను నడుపుతున్నారని, మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల డబ్బులు తిని వాటిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ కంటే కరప్షన్ మున్సిపల్ కార్పొరేషన్లా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ కోచింగ్ సెంటర్లు తన నియోజకవర్గంలోనే చాలా ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆయన టీం కానీ తన వెంట వస్తే అక్రమంగా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఏ విధంగా కడుతున్నారో చూపిస్తానన్నారు. వీటి గురించి గతంలో చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. కొత్త కమిషనర్ ఆమ్రపాలి ఒక్కసారి టౌన్ ప్లానింగ్ అధికారులపై దృష్టి పెడితే ఎంత కరప్షన్ జరుగుతుందో తెలుస్తుందని సలహా ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.